నమస్కారం తంత్రి గారు. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనకు మంచి దేవుడి పటం కనిపిస్తే కొనుక్కుంటాం. అలా ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాం. తెచ్చినవి మనం అందరికీ పంచుతూ ఉంటాం కూడా. తీసుకొచ్చిన వాటిని మనం ఇంట్లో గోడల పైన పెడుతూ ఉంటాం. సో ఇంట్లో ఎలాంటి పటాలు ఉండాలి, ఏవి ఉండొచ్చు, ఏవి ఉండకూడదో తెలియజేస్తారు. ఇక్కడ మనం తీర్థక్షేత్రాలకి అటు వెళ్ళినప్పుడు ఒకప్పుడు తీసుకొచ్చేవాళ్ళమ్మ పాత కాలంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం ఇంటికి వచ్చాక, మన ఊరు వచ్చాక చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలి. అంత దూరం వెళ్ళి వస్తున్నాం. ఇదివరకు కాశీ పోవటం అంటే పెద్ద గగనం అన్నమాట. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మనం అన్ని తీసుకొచ్చి అందరికీ పంచవలసిన అవసరం లేదు. పటాలు ప్రత్యేకించి ఏదైనా కావాలంటే ఫ్యాన్సీ థింగ్స్ తెచ్చుకోవచ్చు. అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం పంచవచ్చు. కానీ అక్కడి నుంచి అక్కడ కూడా అంగట్లో అమ్ముతారు పటాలు. అవి పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ పంచటము మనం చేయొద్దు. అట్లా తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా మనం తీసుకోవద్దు. ఎందుకంటే మన మందిరంలో చాలా లిమిటెడ్ పటాలు పెట్టుకోవటం మంచిది. ఎంత తక్కువ పటాలు పెట్టుకుంటే అంత మంచిది. మనకేంటంటే అందరు దేవుళ్ళు ఒకటే. ఒక దేవుళ్ళు అనేక దేవుళ్ళల్లో మళ్ళీ ఒక దేవుడు. ఇట్లా మన దగ్గర ఉన్న ఫిలాసఫీ ఉంది. సో ఎందుకు తక్కువ పటాలు పెట్టుకోవాలంటే, మీరు మెయింటెనెన్స్ చెయ్యలేక ఆ పటాలన్నీ తుడవక చేయక అట్లా ఉండటం బాగుండదు. చూడటానికి కూడా బాగుండదు. అందుకని మనం తక్కువ పటాలు పెట్టుకుంటే మెయింటెనెన్స్ బాగా చేయగలుగుతాం. ఎప్పుడూ మందిరం శుభ్రంగా ఉంటుంది. చాలా మందిని నేను చూశాను. అంటే ఎన్నో ఇళ్ళు వాస్తు చూడటానికి తీసుకెళ్తూ ఉంటారు కదా. చాలామంది ఇళ్లలో చాలా పటాలు ఉంటాయి. అన్నీ క్లీన్ చేయకుండా అట్లా ఉంటాయి. అర్థమైపోతుంది. ఎక్కువ పటాలు ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయటం అంటే చాలా పెద్ద పని. ఏదో దీపావళికో దసరాకో ఒక పండగకి ఒకసారి చేస్తుంటారు. కానీ అట్లా చేయకూడదు. కనీసం నెలకు ఒకసారి అన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అందుకని తక్కువ పటాలు పెట్టుకోండి. ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళేసి వచ్చి ఇచ్చినా కూడా వద్దని శుభ్రంగా చెప్పేయండి. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలని మీమాంస. మళ్ళీ అక్కడ పెడితే తప్పేమో, ఇక్కడ పెడితే తప్పేమో అని మందిరంలో పెట్టేస్తారు. ఇవి జమ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఇబ్బంది. అదే ఒకే పటము, ఒకే దేవుడి పటము 2 3 పెట్టుకోవటం కూడా అనవసరం. ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అది కూడా తీసుకొచ్చి ఇట్లా వద్దు. తక్కువ పటాలు, ఒక దేవుడి ఒక పటం కంటే ఎక్కువ పెట్టుకోకుండా చక్కగా మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా మంచి భావన ఉంటుంది. బాగా మెయింటైన్ చేశాము, శుభ్రంగా ఉంది, ఆ కాంతివంతంగా ఉంటుంది. ఈ శుభ్రం చేయకపోతే కొంచెం వైబ్రేషన్స్లో తేడా వస్తుంది. సో నీట్గా పెట్టుకుంటే ఎప్పటికీ మంచిది. అలాగే అండి, ధన్యవాదాలు.